ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత నిమ్స్లోని చిన్నపిల్లలకు అరుదైన గుండె సర్జరీలు జరగడం గొప్ప విషయమని మంత్రి హరీష్ రావు అన్నారు. నిమ్స్లో చిన్నపిల్లలకు విజయవంతంగా గుండె సర్జరీలు చేసిన యూకే డాక్టర్ల టీంను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా యూకే టీం 4 రోజులు 9 మంది విద్యార్థుల చిన్నపిల్లలకు సర్జరీలు చేశారు. నిమ్స్లో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని 2000 పడకలతో నిమ్స్ హాస్పిటల్లోని విస్తరిస్తున్నామన్నారు. నార్మల్గా ఈరోజు జరిగినటువంటి సర్జరీస్ మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూస్తే ఎయిమ్స్ ఢిల్లీ తర్వాత బహుశా నాకు తెలిసి మన నిమ్స్లోనే ఆ సర్జరీస్ జరిగాయి. ఒక పాప అయితే నేను ఇందాక చూశాను, 3 నెలలు అనుకుంటా, జస్ట్ 3 months బేబీ, 2.5 kg బరువు ఉంది. 3 నెలల పాపకు కూడా ఈరోజు గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స చేసి ఆ పాపకు తిరిగి ప్రాణం పోశారు. మరి ముఖ్యంగా ఈ కార్డియక్ సర్జరీస్ విషయంలో ప్రతి 100 మందిలో 100 మంది పిల్లలు పుడితే అందులో ఒకరికి కార్డియక్ సమస్య వస్తూ ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన దేశంలో కూడా చూస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ప్రతి సంవత్సరం 6 లక్షల మంది పిల్లలు పుడుతూ ఉంటారు. అందులో ఒక 6,000 మంది గుండెకు సంబంధించిన వివిధ రకాల సమస్యలతో బాధపడుతుంటారు. అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా గుండెకి సంబంధించి హోల్స్ ఉండడం కానీ వేరియస్ ప్రాబ్లమ్స్ తో ఆ పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు. ఆ 6,000 మందిలో ఒక 1000 మందికి